యెస్. ప్యాలెస్ అయితే మొత్తం చూసేసాము. అది చూడండి, ప్యాలెస్ నుంచి ఆ కొండ క్యాప్చర్ చేశాను కదా! అదే కొండ చాముండేశ్వరి దేవి టెంపుల్ యొక్క కొండ. మనకి ప్యాలెస్ నుంచి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! సో, ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్యాలెస్ మొత్తం చూసిన వెంటనే మేమైతే ఇంకా జల్దీగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికనుకుంటున్నారా? బృందావన్ గార్డెన్స్ అయితే చాలా బాగుంటుందని మాకు చాలామంది అయితే రిఫర్ చేశారు. వంశీ అయితే ఆల్రెడీ చూసేశాడు, బట్ నేనే చూడలేదు. బృందావన్ గార్డెన్స్ కూడా ఇంకెలాగా ఒకసారి విజిట్ చేసేద్దాం, ఎలాగో మైసూర్ వచ్చాం కదా అని చెప్పి అయితే నెక్స్ట్ ప్లేస్ బృందావన్ గార్డెన్స్కి విజిట్ చేస్తున్నాము. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో మైసూర్ అంతా. మైసూర్ ప్యాలెస్ నుంచి బృందావన్ గార్డెన్స్కి వెళ్ళే ఆన్ ద వే రూట్ ఇదంతా. ఈ బ్రిడ్జ్ చూసారా? ఈ బ్రిడ్జ్ వైపు వచ్చే వాటర్ అంతా కావేరీ నది వాటరేనంట. వాటర్ అయితే నాకు ఎంత ప్యూర్గా అనిపించిందంటే, చూపిస్తాను చూడండి క్యాప్చర్ చేసినప్పుడు. వంశీని అయితే ఒక సైడ్ కార్ కూడా స్టాప్ చేయమని చెప్పాను ఆ వాటర్ క్యాప్చర్ చేయడానికి. వాటర్ చాలా ప్యూర్గా అనిపించింది. చాలా ప్యూర్గా ఉంచుతున్నారు. అంటే మన అంటే విశాఖపట్నంలో ఏంటంటే వాటర్ టోటల్ అంటే పొల్యూషన్ మొత్తం వేస్టేజ్ అంతా అందులో వేయడం, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ చేసేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్యూర్గా ఉంచారు వాటర్ అంతా. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది, నాకైతే నచ్చింది. లెట్స్ సీ. ఎస్, బృందావన్ గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. దీని యొక్క టైమింగ్స్ మార్నింగ్ 6 to నైట్ 8 అనమాట. వీకెండ్స్ అయితే ఇంకా 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ దీనికి యొక్క ఎంట్రీ టికెట్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తారనుకుంటాను అప్రాక్సిమేట్లీ, నాకు ఐడియా లేదు. బట్ బృందావన్ గార్డెన్స్ నేను విజిట్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, నేనైతే అంతగా సాటిస్ఫై అవ్వలేదు. ఐ డింట్ సాటిస్ఫై లాట్ అనమాట. మా హస్బెండ్ ఒక 5-6 years బ్యాక్ వచ్చారంట. అప్పుడైతే చాలా ఎక్సలెంట్ ఉండింది. వాటర్ ఫ్లో కూడా సెంటర్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది బృందావన్ గార్డెన్స్కి. అక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడ కూడా వాటర్ ఫ్లో అయితే ఆఫ్ చేసేసారు. నెక్స్ట్ బోటింగ్ కూడా ఉండేదంట. బోటింగ్ కూడా అయితే ఇప్పుడు ప్రెజెంట్ లేదు. నేను బృందావన్ గార్డెన్స్తో అయితే డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి కంప్లీట్గా.
బట్ నాకు నేచర్ గార్డెన్స్ అయితే నచ్చాయి బాగా. వాటిలో సాటిస్ఫై అయ్యానని చెప్పొచ్చు. ఈ బృందావన్ గార్డెన్స్లో ద బెస్ట్ పార్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఫొటోస్ పిచ్చిదాన్ని అయినందుకు అక్కడ ఒక సెక్యూరిటీ అంకుల్ అయితే మాకు పరిచయం అయ్యారు. పరిచయం ఇన్ ద సెన్స్, మేము ఫొటోస్ తీసుకోవడం ఏంటి ఆ స్ట్రగుల్ అంతా చూసి ఆయన చూడలేక ఆయనే మొబైల్ తీసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ మాదిరిలో అయితే చేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్ వాళ్ళు కూడా అలా చేయరేమో, అంత బాగా అయితే తీశారు. లాస్ట్లో మీకు ఫొటోస్ పెడతాను అతను స్టిల్స్ ఎలా తీశారు. అతను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా, మేడం ఇలా పెట్టండి, సార్ ఇలా పెట్టండి అని స్టిల్స్ చెప్తుంటే మాకు చాలా బాగా చెప్తున్నారని మమ్మీ నేను అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. హ్యాపీ ఫర్ హిమ్ అనమాట. ఎస్, చూస్తున్నారు కదా బృందావన్ గార్డెన్స్ చూడండి, అక్కడ వాటర్ వ్యూ అది కూడా ఓకే, నైస్. ఇంతకుముందు ఇంకా మంచిగా బాగుండేదంట. ఐ డెంట్ విజిటెడ్ దట్ టైమ్, బట్ దిస్ టైం అయితే నా ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ కాలేదు. నైట్ టైమ్ మ్యూజిక్ షో కూడా ఉంటుందంట. మాకైతే ఫ్లైట్కి టైం అయిపోతుంది అని చెప్పి అయితే మేము ఉండలేదు. మాకు ఫ్లైట్ ఎర్లీ మార్నింగే, సో ఇంకా రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అవ్వాలని చెప్పి నైట్ వరకు అయితే మేము ఉండలేదు. ఈ వాటర్ వ్యూ దగ్గరే కొన్ని అలా ఫొటోస్ అవి వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం మంచిగా. ఎస్, బృందావనం హిస్టరీ గురించి అయితే కొంచెం మనం చెప్పుకుందాం. బృందావన్ గార్డెన్స్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి చేరువలో ప్రవహిస్తున్న కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యాంను ఆనుకొని ఉన్నది. ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు బృందావనం గార్డెన్ చూడందే పర్యాటకం పూర్తి కాదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అది మహారాజుల తోట. సాయంత్రం అయిందంటే అక్కడ రాజకుటుంబాలు వాలిపోతుంటారు. రాజకుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి 25 లక్షల పైగా వస్తుంటారని అంచనా. మైసూరు దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే బృందావనం లేదా బృందావన్ గార్డెన్స్. మైసూర్ ప్యాలెస్ బస్టాప్ నుంచి బృందావన్ గార్డెన్స్కు అనేక ప్రైవేట్ సిటీ బస్సులు తిరుగుతాయి. మైసూర్ ప్యాలెస్ నుండి అరగంట ప్రయాణంలో ఈ బృందావన్ ఉద్యానవనం చేరుకోవచ్చు. బృందావన్ గార్డెన్స్కు నీటి కొదవ లేదు. పక్కనే డ్యామ్ ఉండటం చేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్లు కలవు. బృందావన్ గార్డెన్స్ మొత్తం చూసి రావడానికి 2-3 గంటల సమయం పడుతుంది. సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించింది. ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన సంధ్యా సమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనంలో లైట్లు ప్రతిరోజు సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి. చిన్న పెద్ద ఫౌంటైన్ల, నీటి పొంగులు మరియు లైట్లతో అలంకరించబడిన వివిధ ఉద్యానవనాలు మొదలైన ప్రత్యేకతలు ఎన్నో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. దీనిని ఒకప్పుడు కృష్ణరాజా టెర్రాస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927వ సంవత్సరంలో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932వ సంవత్సరంలో పూర్తి చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే ఉద్యానవనము సర్ మిర్జా ఇస్మాయిల్ కట్టించెను. గార్డెన్లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ మరియు సరస్సులు కలిగి ఉన్నది. సరస్సులలో బోట్ రైడ్ను ఎంజాయ్ చేయవచ్చు. ఎస్, విన్నారు కదా హిస్టరీ ఆఫ్ బృందావన్ గార్డెన్స్. అయితే బృందావన్ గార్డెన్స్ అయితే నాకు ఎన్విరాన్మెంట్ అంతా చాలా నచ్చింది. బట్ బోట్ ఉంటుంది, బోట్ రైడ్ ఉంటుంది అని మీరు విన్నారు కదా. బోట్ రైడ్ అయితే మేము వెళ్ళినప్పుడు లేదు. నెక్స్ట్ వాటర్ వ్యూ కూడా సెంటర్ వ్యూలో అయితే ఫ్లో అవ్వలేదు సరిగ్గా కాదు, అసలు వాటర్ ఫ్లో అయితే సెంటర్ వ్యూలో పెట్టలేదు. వీ ఎక్స్పెక్టెడ్ మోర్, వీఆర్ నాట్ మచ్ సాటిస్ఫైడ్, బట్ ఓకే. ఎస్, ఇప్పుడు మనమైతే ఆ సెంటర్ వ్యూ ఆఫ్ బృందావన్ గార్డెన్స్ అయితే చూస్తున్నాము. చూడండి, ఇది సెంటర్ వ్యూ ఆఫ్ బృందావన్ గార్డెన్స్. అసలు ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఉంటుందండి. ఆ వ్యూ చాలా సూపర్గా ఉంటుంది. బట్
వాటర్ అయితే ఫ్లో కాలేదు. అసలు ఈ సెంటర్ అంతా వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి. ఆ పైనుంచి ఆ స్టెప్స్ పక్క నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి. ఇక్కడ మీరు ఒక దూరంగా బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ ఒక హోటల్ అనమాట. స్టే కూడా చేయొచ్చు అందులో, ఎవరైనా స్టే చేయాలనుకుంటే. ఛార్జ్ మరి నాకు ఛార్జ్ ఐడియా లేదు. ఆ వాల్ చూస్తున్నారా, ఆ వాలే కృష్ణరాజసాగర్ డ్యామ్ అనమాట. ఒకసారి అంతా వ్యూ మొత్తం చూసేయండి బృందావన్ గార్డెన్స్ది. గార్డెన్స్లో మెయిన్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్రీనరీ వాజ్ వండర్ఫుల్ అనమాట. చూసేయండి రౌండ్ వ్యూ ఆఫ్ బృందావన్ గార్డెన్స్ ఒకసారి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ బృందావన్ గార్డెన్స్ కూడా మైసూర్ వచ్చే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. బోటింగ్ నెక్స్ట్ వాటర్ ఫ్లో అది లేకపోయినా సరే ఆ గ్రీనరీ చూసైనా మంచిగా మనకి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అయితే మనకు ఉంటుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇందాక చూపించాను కదా హోటల్ బిల్డింగ్ అని, అదే. నైస్ గ్రీనరీ. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా మంచిగా అయితే ఉంది. వంశీ అలసిపోయాడు, చక్కగా కూర్చున్నాడు నడలేనని చెప్పి. ఎస్, అయిపోయింది బృందావన్ గార్డెన్స్ అయితే. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. నెక్స్ట్ ప్లేస్ ఏంటో మీకు నెక్స్ట్ వ్లాగ్లో కవర్ చేస్తాను. నైస్ పాము నాగరాజ్ బొమ్మ అయితే చాలా బాగుంది. బాయ్ నాగరాజ్ గారు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. చూడండి, ఇక్కడే బోటింగ్ జరిగే ప్లేస్ అదే. బట్ వీఆర్ అన్లక్కీ, బోటింగ్ ఇప్పుడు లేదు. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. వీఆర్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్, బట్ ఓకే. బోటింగ్ ఉంటే బాగుండేది. నెక్స్ట్ వాటర్ ఫ్లో సెంటర్ వ్యూలో మంచి ఫ్లో అయ్యి ఉంటే బాగుండేది. బాయ్ కవ్వు, బాయ్. మేము వచ్చేస్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ చూస్తున్నారు కదా, టెంపుల్ కనిపిస్తుంది మీకు. బృందావన్ గార్డెన్స్ మొత్తం కంప్లీట్ చేసేసి రిటర్న్ అయిపోయి అయితే ఈ టెంపుల్కి వస్తున్నాము. గోపురం కనిపిస్తుంది చూడండి. బృందావన్ గార్డెన్స్లో సెక్యూరిటీ అంకుల్ క్యాప్చర్ చేసిన ఫొటోస్ అందులో 2 ఇవి చాలా క్యాప్చర్ చేశారు. నాకు ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే సెక్యూరిటీ అంకుల్ వే ఆఫ్ క్యాప్చరింగ్ చాలా బాగా అనిపించింది. అది నేను క్యాప్చర్ చేసి ఉంటే నాకు అదొక మెమరబుల్ మూమెంట్ అనిపించింది. బట్